తప్పకుండా తీసుకువెళ్తాం. ఇలాంటి సర్టిఫికేట్లు పెట్టుకోవడమే నేరం కాకుండా ఎన్రోల్ చేసుకోవడమే తప్పు. తెలిసి కూడా ఎన్రోల్ చేసుకొని అట్లా తప్పుడు సర్టిఫికేట్లతో ఎన్రోల్ కావడమే కాకుండా ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఉండే అడ్వకేట్స్ని అందరినీ కూడా స్టాఫ్ అందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కోర్టు ప్రెమిసెస్లకు రాకుండా కట్టడి చేయాలని చెప్పి మా బార్ ఈరోజు మీటింగ్ కాల్పర్ చేసింది. ఇనామినస్గా అందరూ కూడా బార్ డిసైడ్ చేసి ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసినాము. వాళ్ళు ఈ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి అందరూ కూడా సజెస్ట్ చేసినారు. అందరూ రిక్వెస్ట్ మేరకు ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాము. ఈ విషయాన్ని మీకు అందరికీ ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. దీన్ని పెద్దల దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని నేను తెలియదు. కానీ మా ఒక పక్క పెద్ద మనుషుల ద్వారా వచ్చి మీడియేషన్ చేస్తున్నారు. వాళ్ళైతే మాకేం థ్రెట్ ఏం చేయలేదు. కానీ పెద్ద మనుషులుగా వాళ్ళు వచ్చి ఏదైనా న్యాయం చేయమని, అతనికి ఏదైనా సాయం చేయమని అడుగుతున్నారు. ఒక పక్క సాయం చేయమని వాళ్ళు అడుగుకుంటున్నారు, కానీ ఇతను వేరే విధంగా థ్రెట్ చేస్తున్నాడు. మేము ఇప్పుడు డిఎస్పీ గారు కంప్లైంట్ కూడా ఇచ్చినాము. ఈ రక్కీ ఎవరు నిర్వహించినారు, వాళ్ళు మన ఊరోళ్ళు అయితే కాదు, రక్కీ వచ్చిన వాళ్ళు, ఇక్కడ రక్కీకి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా విషయాలు రాగొట్టి వాళ్ళు ఎవరు ఇక్కడ హైర్ చేసినారు ఆ విషయాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఈ సర్టిఫికేట్స్ కూడా మేము ఇతను ఫోర్జర్ అని ఇచ్చిండేదని వాళ్ళ యూనివర్సిటీ బార్ కౌన్సిల్ సబ్మిట్ చేసినాము. మీకు కూడా ఒక కాపీ ఇస్తున్నాము. ఇది ఫేక్ సర్టిఫికేట్, డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్స్ అని. దీన్ని మీరు కూడా కన్సెంట్ పొందేం లేదు.